హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రజని. ఈరోజు మనం కారం సెలం పలుకులు అలాగనే బేకరీ స్టైల్ మసాలా శనగ పలుకుల గురించి రెసిపీ గురించి చూద్దామండి. అలానే వీటిని పేదవాడి జీడిపప్పు అని అంటారండి. వీటిలో హై ప్రోటీన్ ఉంటుందండి. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసుడు శనగ పలుకులు, అందులో పావు వంతు శనగపిండి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం వరిపిండి తీసుకుందాం, కొంచెం కారం, అలానే కొంచెం పసుపు, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి. ఈ మసాలాలోన జీలకర్ర, ధనియాలు అన్నీ ఉంటాయండి. అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని వేడి చేసుకుందామండి. మీరు మామూలు స్టవ్ మీద పెట్టేసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఆయిల్ని వేడి చేసుకుందామండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత అలానే మనం ఇంతలో ఎల్లుల్లిపాయ అల్లాన్ని పేస్ట్ చేసుకుందామండి. అప్పటికప్పుడు దంచుకొని అలాగనే కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేడి చేసిన ఆయిల్ని తెచ్చేసుకోవాలండి. ఇలా తెచ్చుకొని అందులో ఆ పిండిలో వేసుకోవాలి. ఆ పిండి మొత్తం ఆయిల్తో నెక్స్ట్ కొంచెమే వాటరు చిలకరించుకొని వేయాలండి. స్పూన్తో కలుపుతున్నాను, కానీ స్పూన్తో కాకుండా మన చేతితో కలుపుకోవడమే ఈజీ అండి. స్పూన్ ఉంగిపోతుంది, చాలా టైట్గా ఉంది. ఇవ్వండి, చేతితోని నీట్గా మొత్తం కలిపేసుకొని మొత్తం శనగపలుకులకి అంతా మసాలా అంతా పట్టించాలండి. ఇలా పట్టించిన తర్వాత ఒక మూత పెట్టుకోవాలి. అది 30 మినిట్స్ వరకు ఒక సైడ్కి ఉగియాలండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది కూడా ఎక్కువ మేము అవసరం లేదు, కొంచెం ఆయిల్ అయితే సరిపడుతుంది. ఆయిల్లో శనగ పలుకులు అలా సింగిల్గా ఒక్కొక్కటి వేసుకోవాలండి. అవి నేను అలా వేస్తున్నానో అలా వేసుకోవాలి. ఆ ముద్దంతా ఆ మసాలా ముద్దంతా ఆ శనగ పలుకులకి అంటేటట్టుగా నీట్గా వేసుకోవాలండి. ఒకదానికొకటి తగలకుండా అలా మాడిపోకుండా నీట్గా కింద మీద కలుపుకోవాలి. చక్కగా చూడండి, అలా అయిన తర్వాత తీసుకుంటామండి సైడ్కి. ఇలా సైడ్కి మొత్తం ఇలా అన్నీ తీసుకోవాలండి. నూనె అంతా వడపెట్టేసి తర్వాత మళ్ళీ ఇలా వేసుకుంటామండి సింగిల్గానే. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అడుగు పట్టకుండా నీట్గా కలిపేసుకుందాం. ఇలా స్కూల్ నుంచి పిల్లలు రాగానే వాళ్ళకి చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా సంతోషిస్తారు మా మమ్మీ చేసిందని. అదే ఆయిల్లో 1 కప్పు శనగ పలుకుల్ని తీసుకుందామండి. స్టవ్ మాత్రం మీడియం టు సిమ్లోనే ఉంచాలండి. హైలో పెట్టిస్తే మాడిపోతాయి. చూడండి, ఇలా వేగిన తర్వాత 2 బద్దల్లాగా అవుతుంది శనగ పలుకులు. ఇలా అయిన తర్వాత చక్కగా మనం తీసుకోవచ్చండి. ఇలా స్ట్రైనర్ను ఉపయోగించి మొత్తం నూనెంతా వడపెట్టుకోవాలండి. ఆ శనగ పలుకులన్నీ కరెక్ట్గా మంచిగా కలర్ వచ్చేసరికి తీసేయాలండి. 2 ముక్కలుగా, ఒక పలుకు 2 ముక్కలుగా కనిపిస్తుంది మనకు, అప్పుడు బాగా ఏగినట్టుగా అనిపిస్తుంది. ఏ ఆయిల్లో కరివేపాకు కూడా వేసుకోనండి. అది కూడా నీట్గా వేపించుకొని సైడ్కి తీసుకోండి. అదిగోండి, మనం ఇవి ఒక బౌల్లో వేసుకుందాం. దానికి తగినంత కారం, కొంచెం సాల్టు, నెక్స్ట్ కొంచెం మసాలా, గరం మసాలానండి. ఇలా వేసుకొని నీట్గా కలిపేసుకుందాం. ఇలా కలుపుకుని మంచిగా వర్షం వచ్చినప్పుడైనా అలానే పిల్లలు స్కూల్ నుంచి రాగానైనా పెట్టామనుకోండి, పిల్లలు చాలా ఆనందంగా తింటారు. బయట ఏ నూనెలో పడితే ఆ నూనెలో ఏం చేస్తారు కదా, దాని బదులు మన ఇంట్లోనే ఏవైనా తయారు చేసుకొని పిల్లలకు పెడితే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియో.